చేసినప్పుడు సమాజం మారుతున్నట్లు లెక్క. ఎక్కువ అన్యాయం గురైన వాళ్ళ వాయిస్ ఉండదు. వాళ్ళ మందకృష్ణ లాంటి నాయకత్వము లేదా దళిత నాయకత్వము ఏదైతే చాలా పెరిగింది. ఇవాళ మీలో చాలా మంది నాయకత్వాన్ని వహించే ఒక ఎబిలిటీ, అంతా సామర్థ్యం పెంచుకున్నారు. ఇవాళ చాలా మంది ఉన్నారు. కనుక మీరందరూ కూడా ఈ చైతన్యం ఏదైతే మీరు వాళ్ళు పొందారో ఈ ఉద్యమం వలన, ఆ చైతన్యము సమాజ మార్పులో వేగంగా సమాజం మార్పు కూడా మనం పనిచేయవలసిన అవసరం ఉంది. ఎప్పుడైతే వర్గీకరణ అమలు కొరకు మనము ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా అమలు చేయించుకోవడం కొరకు మా తరఫున మేము ఏమి చేయాలన్నా మీరు ఏది అడిగినా దాన్ని తప్పకుండా మేము దానికి కృషి చేస్తాము అనేటువంటిది మాట నేను రాసే రాతలు. తప్పకుండా దాని కొరకు మనం కృషి చేద్దాం. మాకుండే పరిచయాలు కానీ ఐఏఎస్లో కానీ లేదా మా స్టూడెంట్స్ కూడా చాలా ఉన్నారు. వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళను కూడా సిద్ధం చేయాలి. అలాగే రాజకీయ నాయకత్వంతో కూడా మాట్లాడి మా వంతు కర్తవ్యంగా మీ తరఫున మీరు మా మీద బాధ్యత పెట్టారు. మేము ఏం చేయాలి మేము చేస్తాం, మీరు చేసే పని మీరు చేస్తూనే ఉన్నారు, మేము చేసే పని ఉంటుంది కనుక ఆ కృషి తప్పకుండా చేస్తామని, అలాగే మమ్మల్ని గౌరవించి ఇక్కడ మాట్లాడించి నాకు పెద్ద గౌరవంగా భావిస్తున్నాను. మీ సభలో మాట్లాడడం నాకు చాలా పెద్ద గౌరవంగా భావిస్తున్నాను. మా మీద విశ్వాసం ఇచ్చిన సామాజిక నేపథ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా కొంత పౌర హక్కుల ఉద్యమంలో పనిచేసిన వారికి గౌరవంగా మీరు పెంచారు. పౌర హక్కుల సంఘం కూడా ఏ నిర్ణయం తాను తీసుకుందో మొత్తం సంఘం కూడా దీని కొరకు పనిచేస్తుంది. అలాగే తెలంగాణ పీపుల్ జాయింట్ యాక్షన్ కమిటీ అని దాన్ని కూడా నేను కన్వీనర్ ఉన్నాను, అది కూడా పనిచేస్తుంది. కమిటీ అగైన్స్ట్ లిబరేషన్ దాన్ని కూడా నేను కన్వీనర్ ఉన్నాను, దాన్ని పనిచేస్తాను. పాలమూల అధ్యయన వేదిక అని ఒక చిన్న సంస్థ పాలమూల ఉంది, వాళ్ళు కూడా దీన్ని పనిచేసి నేను ఏ సంస్థలతో పనిచేస్తున్నాను ఆ సంస్థలన్నీ కూడా ఈ అమలు కొరకు ప్రయత్నించేసే దిశగా నేను వాళ్ళందరినీ కూడా అడుగుతాను, అది నేను చేస్తాను అని మరోసారి చెప్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ